హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది వైడ్ సిపిఆర్ రావడం జరిగింది. వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు ఇన్ జనరల్గా సైడ్ వేస్ ఉంటుందని చెప్పి మనకు తెలుసు. అలాగే ఇక్కడ మనం ప్రీవియస్ డే హై కానీ R1 కానీ ఈ రెండు ఈక్వి డిస్టెన్స్లో ఉండడం జరిగింది. సిపిఆర్కు ఈక్వి డిస్టెన్స్లో ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ R3 దగ్గర కానీ ప్రైస్ రిజెక్షన్స్ కోసం మనం చూస్తాం. పర్టికులర్గా R1 కానీ R2 దగ్గర ఎక్కువ సందర్భాల్లో ప్రైస్ రిజెక్షన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనకు నిఫ్టీ అనేది గ్యాప్ అప్, హెవీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోయి ప్రీవియస్ డే హై అండ్ R1 పైన ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో R2 దగ్గర ఏమన్నా రిజెక్షన్ వస్తుందేమో అని చూస్తే R2 దగ్గర మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే డోజీ అంటే బేస్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో దీని లో కింద ఎలాంటి ఎగ్జిక్యూషన్ అయితే రాలేదు. సో కాబట్టి మనకు ట్రేడ్ ఎగ్జిక్యూటివ్ కాలేదని చెప్పాలి. సో కంటిన్యూగా ముందుకు వెళ్ళడమే జరిగింది. సో మరి ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి ఈ సందర్భంలో? మనం ఒకవేళ R2ను బ్రేక్అవుట్గా అంటే R2ను బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి టార్గెట్ 1:2 ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇది ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేద్దాం. కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినప్పుడు ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయితే H4 బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం. సో బై సైడ్ వెళ్తే మీ యొక్క టార్గెట్ ఏదవుతుంది H5 అవుతుంది. సో అది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. బట్ మనం అది ఓన్లీ 15 మినిట్స్ తర్వాత మాత్రమే తీసుకుంటాం. 15 మినిట్స్ తర్వాత అంటే ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. బట్ ఈ ట్రేడ్ అనేది కన్జర్వేటివ్ ట్రేడర్కి RR అనేది ఫేవర్గా లేదు. ఓన్లీ అగ్రెసివ్ ఎంట్రీ మాత్రమే ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత ఎంట్రీ లభిస్తుంది. అది అక్కడ ఈ ట్రేడ్ అనేది 1:1 అయితే ఉండడం జరిగింది. సో కన్జర్వేటివ్ ఎంట్రీకి నో ట్రేడ్, అగ్రెసివ్ ఎంట్రీకి మాత్రం 1:1 ట్రేడ్ అయితే లభించింది అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం. ఇక సప్లై డిమాండ్ గురించి మాట్లాడినట్టయితే సో మనం ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది అక్కడికి రాలేదు కాబట్టి సో సప్లై డిమాండ్ ప్రకారం నో ట్రేడ్. సో ఇక రేపు పాసిబుల్ జోన్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇక రేపు పాసిబిలిటీ ఉన్న జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక 14 పాయింట్స్ తోటి ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర 16,840 అండ్ ఈ లెవెల్ దగ్గర ఒకటి ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఉండడం జరిగింది 64 పాయింట్స్ తోటి. ఈ గ్యాప్స్ అనేది ఇక్కడ మేబీ అంటే ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ వస్తే ఇక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ కన్సిడర్ చేస్తూ ఈ జోన్ దగ్గర మనం బై చేయడానికి ప్లాన్ చేద్దాం. విత్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి బై చేయడానికి ప్లాన్ చేద్దాం. ఐదర్ ఇక్కడ కానీ ఆర్ ఇక్కడ కానీ. సో ఈ రెండింటిని మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,100 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది. ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ను పరిశీలించినట్టయితే 16,700. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,800. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 16,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది, స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో పాజిటివ్ ఉండడానికి పాజిబిలిటీ ఉన్నది. సో కాల్ సైడ్ పాజిటివ్ అంటున్నారు, పుట్ సైడ్ పాజిటివ్ అంటున్నారు. సో ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకుందాం. సో అకార్డింగ్ టు ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాం, ఈ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతున్నంతసేపు నిఫ్టీ అనేది కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మనం ప్రతిరోజు డిస్కషన్ చేస్తున్నాం. సో ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. మేబీ రేపటి రోజున కూడా ఇది స్పాన్ ఏ అనేది రైజింగ్ అవుతుంది, స్పాన్ బి అనేది కూడా రైజింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ అంటే ఇంకా కొత్త హై ఫామ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది నిఫ్టీ అనేది. మేబీ మనం 18,000 దాకా పోయినా పోనక్కర్లేదు, నియర్లీ 17,000 వరకు వెళ్ళింది. ఇంకా ఈ నిఫ్టీ ఇలానే అంటే ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంటే డెఫినెట్గా ముందుకెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైనా ఫ్యూచర్ కుమో వీడియో చూడకపోతే చూడండి. సో మీకు స్టాక్స్ కూడా యూజ్ఫుల్ అవుతుంది. అంటే మనం యొక్క స్టాక్ యొక్క ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేయొచ్చు. 100% ప్రెడిక్షన్ చేయలేకపోయినా కూడా సో స్టాక్ అనేది ముందుకెళ్తుందా లేదా కన్సల్టేషన్ అవుతుందా, అక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుందా అనేది మన ఫ్యూచర్ కుమోని బట్టి చెప్పడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతున్నంతసేపు నిఫ్టీ కొత్త హైస్ ఫామ్ చేస్తూ ముందుకెళ్తూనే ఉంటుంది. సో ఒకవేళ సరే ఓకే ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్తుందో మనమేమి చెప్పలేము. ఇవాళట్లాగా బిగ్ మూవ్స్ రావచ్చు, లేదా స్లైట్గా కొత్త హై ఫామ్ అయి వెనుక కూడా రావచ్చు. సో ఒకవేళ బ్యాక్ సైడ్ వస్తే వెనుకకు వస్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ క్యాండిల్ యొక్క లో వరకు అంటే 16,764 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ ఉన్న చూడండి, కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,663 ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ 16,663 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 16,232. సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యూచర్ కుమోలో ఫ్లాట్నెస్ అనేది రావాలి. ఇలా ఫ్లాట్నెస్ వస్తే సో మేబీ ప్రైజెస్ అనేవి ఈ కన్వర్జేషన్ లైన్ కిందికి వచ్చేసి బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ అప్పటి వరకు ప్రైస్ అనేది కంటిన్యూ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సరే మనం అన్ని సినారియోస్ డిస్కషన్ చేయాలి కాబట్టి డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ. ఒకసారి ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో కూడా సేమ్ సినారియో ఉన్నది. సో ప్రైస్ అనేది ముందుకు వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ కుమో కూడా ఇక్కడ రైజింగ్ అవుతూ ఉంది. సో కన్వర్జేషన్ లైన్ రైజింగ్ అవుతూ ఉంది, బేస్ లైన్ రైజింగ్ అవుతూ ఉంది. డెఫినెట్గా ఇంకా ముందుకు వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇంట్రాడేలో బ్యాక్ సైడ్ వస్తే, ఇంట్రాడేలో బెరిష్నెస్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది 16,819 దగ్గర ఫస్ట్ సపోర్ట్ తీసుకుంటుంది. సెకండ్ సపోర్ట్ వచ్చేసి 758. సో ఈ రెండు కలిసి మనకు ఒక డిమాండ్ జోన్గా కూడా యాక్ట్ అవుతుంది. ప్రైజెస్ అనేవి మేబీ ఇలా వచ్చి ఇలా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా ఇలా వచ్చి ఇలా వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది కొంచెం జాగ్రత్తగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అవర్లీ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకొని మీరు 5 minutes టైం ఫ్రేమ్లో 3 minutes టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం, అక్కడ అవి రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే ప్రైస్ అనేది సిపిఆర్ విడ్త్ అనేది కొంచెం వైడ్గా ఉండడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది పర్టికులర్గా సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు మనం జనరల్గా ఎలా ట్రేడ్ తీసుకుంటాం, ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. సో ఇవి 4th క్యాండిల్ తర్వాత బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 times ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది
H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు H4ను బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్తే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఈ సందర్భంలో ట్రేడ్ అనేది 950కి అయితే మనకు ఇక్కడ ఈ క్యాండిల్లో మనకు ఎంటర్ కావడం జరిగింది. సో ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో మీ యొక్క టార్గెట్ అనేది H5 అవుతుంది. సో ఈజీగా అచీవ్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ H5కి పుల్ బ్యాక్ కూడా రావడం జరిగింది. కాబట్టి సో మన ఫస్ట్ టార్గెట్ అయితే ఇది అచీవ్ కావడం జరిగింది. తర్వాత మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకున్నట్టయితే ఇంకా ముందు కూడా వెళ్ళడం జరిగింది. సో సిపిఆర్ ప్రకారం టార్గెట్ హిట్ కావడం జరిగింది. క్యామరీల ప్రకారం కూడా ట్రేడ్ అనేది టార్గెట్ అనేది హిట్ కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే సో మనం ఇవ్వబడిన మూవ్ జోన్స్ అనేవి ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ అంటే ఇక్కడ మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటే 15 మినిట్స్ తర్వాత వెయిట్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. తర్వాత స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఈ జోన్ అనేది సో దీన్ని ఎన్గల్ఫ్ చేసుకుంటూ ప్రైస్ అనేది ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఇక్కడ మనం స్టాప్ లాస్ హిట్ అయినట్టయితే సో మళ్ళీ ఇక్కడ మనకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో మినిమం 1:2 అయితే రావడం జరిగింది. సో మనం మూడు జోన్స్ ఇవ్వడం జరిగింది వరుసగా. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఇవన్నీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి అని. లెవెల్స్ ఉన్నప్పుడు ఇలా అంటే ఎక్కువ శాతం స్టాప్ లాస్ హిట్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఎనీహౌ ఒకవేళ మనం ఈ జోను అంటే సప్లై జోన్ కాస్త ఫ్లిప్ జోన్గా మారింది, అప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే మనకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఈ జోన్ తోటి మనకు అవసరం లేదు, ఇది 2 times టెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ జోన్ డిలీట్ చేద్దాం. సో ఇక్కడ ఈ జోన్ కన్సిడర్ చేసినట్టయితే ఈ మధ్యలో జోన్ ఫెయిల్ అయిపోయింది. సో లాస్ట్ జోన్ చూసినట్టయితే సో ఇక్కడ మనకి ఎలాంటి అంటే కన్ఫర్మేషన్ రివర్సల్ అయితే ఏమీ రాలేదు. సో తర్వాత ప్రైజెస్ అనేవి మళ్ళీ ఇక్కడ ఈ జోన్ దగ్గర ఇది ఎప్పుడైతే సప్లై జోన్ ఉందో ఇది తర్వాత డిమాండ్ జోన్గా మారుతుంది. డిమాండ్ జోన్గా మారినప్పుడు మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి, మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇది లాస్ట్లో రావడం జరిగింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయము. రేపటి రోజున ఏమన్నా పాసిబుల్ జోన్స్ ఒకసారి చూద్దాం. సో ఈ జోన్ అలానే ఉంచండి. సో ఇది డిమాండ్ జోన్ యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ ఒక జోన్ ఉన్నది. సో ఇది కూడా ఇక్కడ 1 second. సో ఈ ఎంటైర్ జోన్ మొత్తం మనకు డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఒక 50 పాయింట్ అండ్ 50 పాయింట్స్ అండ్ 50 పాయింట్స్ తోటి ఉండడం జరిగింది. సో కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ ఇదొక డిమాండ్ జోన్, ఇది ఇక్కడ ఎక్కువ సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. 37,264 దగ్గర ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఈ జోన్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది అంటే కాల్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది 34.5 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఈ 36,000 అనేది స్ట్రాంగ్
సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారీ మనం చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది. సో కాల్ సైడ్ వాళ్ళు పాజిటివ్ అంటున్నారు, పుట్ సైడ్ వాళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఎక్కువ శాతం పాజిటివ్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ ఒకసారి ఇచిముకి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచిముకి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు బుల్లిష్నెస్ అయితే ఉండడానికి పాజిబిలిటీ ఉన్నది. అలాగే ఒకవేళ ఇక్కడ ఫ్యూచర్ కుమో కూడా బుల్లిష్లో ఉన్నది, బట్ రైజింగ్ అయితే లేదు, కానీ బుల్లిష్లో ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా మనం బుల్లిష్ ఉండడానికి పాజిబిలిటీ అయితే ఉన్నది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంటుందంటే సో ఇక్కడ వరకు వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంటుంది, 37,000 వరకు వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంటుంది. సో ఇంకా అది బ్రేక్అవుట్ అయితే 38,000 వరకు వెళ్ళడానికి అయితే పాజిబిలిటీ ఉంటుంది. సో ఇది అప్ సైడు. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది ఈ క్యాండిల్ యొక్క లో కింద బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాజిబిలిటీ ఉన్నది. ఈ కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 35,000 అండ్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి కూడా పాజిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ బేస్ లైన్ వచ్చేసి 35,256 వరకు రావడానికి అయితే పాజిబిలిటీ ఉన్నది. ఈ 35,256 వరకు రావడానికి పాజిబిలిటీ ఉంది. అది ఇంట్రాడేలో ఏదైనా నెగిటివ్ ఉంటే ఇక్కడ వరకు రావడానికి పాజిబిలిటీ ఉంటుంది. లేకపోతే నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా ఇది కూడా అవుట్ పర్ఫామ్ చేయాల్సిందే. ఒకవేళ ఈ 35,260 అనే లెవెల్ కింద ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాజిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 34,000 వరకు రావడానికి పాజిబిలిటీ ఉన్నది. ఇక అవర్లో చూసినట్టయితే అవర్లో కూడా మనకు బుల్లిష్నెస్సే షో చేస్తుంది. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికే పాజిబిలిటీ ఉన్నది. బట్ ప్రైజెస్ అనేవి కన్వర్జేషన్ లైన్కు దూరం వెళ్ళిపోయాయి. మేబీ పుల్ బ్యాక్ రావడానికి కూడా పాజిబిలిటీ ఉంటుంది. పుల్ బ్యాక్ వస్తే ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాజిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 35,878 అంటే 35,900 దగ్గర మనకు ఒక డిమాండ్ జోన్ ఉండడానికి అయితే పాజిబిలిటీ ఉంటుంది. 35,900 నుంచి 36,000 వరకు మనకు ఒక డిమాండ్ జోన్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది. ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు పుల్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాజిబిలిటీ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ సినారియో. ఒకవేళ ఈ కింద అంటే ఈ బేస్ లైన్ కింద ట్రేడ్ అయితేనే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు రావడానికి పాజిబిలిటీ ఉంటుంది. క్లౌడ్ వచ్చేసి 35,600 దగ్గర ఉన్నది. కాబట్టి అంటే ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఇక్కడ వరకు రావడానికి పాజిబిలిటీ ఉంటుంది. లేకపోతే నిఫ్టీతో పాటు కంటిన్యూగా బుల్ రన్ కంటిన్యూ చేయాల్సిందే. అలాగే మనం డైలీ ఇంట్రాడే పర్పస్లో పేపర్ ట్రేడింగ్ పర్పస్లో మనం కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.